నీట్గా ఫ్రెష్ అయిపోయా, టీషర్ట్ వేసుకొని ఫ్రీగా ఉండడానికి ట్రావెల్లో ఒక చిన్న బ్యాగ్ వేసుకొని మన ఎక్విప్మెంట్ అంతా పెట్టేసుకున్నాం, క్యాప్ వేసుకొని బయలుదేరుతున్నాం. లెట్స్ గో. లాస్ట్గా ఇంటి సైడ్ అటు ఒకసారి లుక్ వేసుకొని మనం ఇంకా బయలుదేరదాం. లెట్స్ గో. షీరోగడ్ అలానే చూస్తున్నాడు నేను వెళ్తుంటే. మా డాడీ నన్ను రైల్వే స్టేషన్ డ్రాప్ చేయడానికి వస్తున్నాడు. మార్నింగ్ కదా, సన్ రైజ్ ఎలా ఉందో స్కై చూడండి, నైస్ వ్యూ. ఎంజాయ్ చేస్తూ వ్యూని స్టార్ట్ అయిపోయాం రైల్వే స్టేషన్కి. వచ్చేసాం రైల్వే స్టేషన్కి. హాయ్ ఫ్రెండ్స్, వచ్చేసాం రైల్వే స్టేషన్కి. ఇప్పుడే లిఫ్ట్ దిగా. అది మనం ఇన్ని నుంచి విజయవాడ వెళ్ళిపోవాలా. విజయవాడ నుంచి మన ట్రైన్ ఉంది 2:15కి. మన టైం వచ్చేసి ఇప్పుడు 7 అవుతుంది. మన 7:30 ట్రైన్ వస్తుంది. 12:30కి మనల్ని ఆడ దింపిద్ది. మనం కాస్త లంచ్ గించి ఏదైనా చేసుకొని మళ్ళీ ఆ 2:15కి ఎక్కేస్తే మనల్ని నెక్స్ట్ డే అంటే రేపు 6:30కి మనల్ని అక్కడ దింపేసిద్ది. అది విషయం. ఓకే దెన్ అలా 2 రీళ్ళు 2 ఫోటోలు దిగారు. అప్పుడు ట్రైన్ వచ్చేసింది. అలా విండో బయట నుంచి వ్యూని చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ట్రావెలింగ్ స్టార్ట్ చేసేసాం. అలానే చూస్తూ విజయవాడ కూడా వచ్చేసింది. ఎప్పుడైనా ట్రైన్లో నుంచి దిగేటప్పుడు లైట్లు ఫ్యాన్లు ఆఫ్ చేసి దిగాలి, ఎందుకంటే సేవ్ ఎలక్ట్రిసిటీ బ్రో. ఇప్పుడే విజయవాడ రైల్వే స్టేషన్లో దిగబోతున్నా. ఇప్పుడే ల్యాండ్ అయ్యా. మా ఫ్రెండ్స్ రావడానికి ఇంకో 1.5 hour పడుతుంది. అప్పుడు దాకా టైం పాస్ చేయాలి. అరుగరుగు వచ్చేస్తున్నారు మా కుర్రోళ్ళు ఈ ట్రైన్లో. లెట్స్ గో. మన వాళ్ళని మీట్ అయిపోదాం. ఈ యాదవ్ పేరు సాయికృష్ణ, ఈ యాదవ్ పేరు హర్ష. వీళ్ళిద్దరే మనకు ఇప్పుడు ట్రావెలింగ్ పార్ట్నర్స్. ఇంకో 2 వస్తున్నారు. అంత లోపల విజయదుర్గ రెస్టారెంట్లో లంచ్ చేయబోతున్నాం. లెట్స్ గో. చెప్పడం మర్చిపోయాం, మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ కూడా వచ్చాడు మమ్మల్ని డ్రాప్ చేయడానికి. నీట్గా లంచ్ చేసేసాం. ఫుడ్ మాత్రం యావరేజ్, నాట్ గుడ్. విజయవాడ రైల్వే స్టేషన్ బయట ఈ ఆర్ట్ చూసి కాస్త గల్లైపోయా. ఇంకా మన ట్రైన్ టైం అవుతుంది కాబట్టి ఇంక వెళ్ళిపోదాం. ఓకే దెన్ లెట్స్ గో. విజయవాడ రైల్వే స్టేషన్. ఇగో మా బడీస్ సాయి కృష్ణ అని వర్స్ట్ కనబడుతున్నాడు. ఈడే చెడగొట్టాడు మమ్మల్ని. ఇంకో బ్రో మామూలుగా ఉండదు, పెట్టి పడిపోయాయంట. మామూలుగా లేదు, మనిషి అలాడిచ్చేసాడు. చూడండి అసలుకి మామూలు లేదు. ఇప్పుడు ట్రైన్ వస్తుంది. 1.5 hour డిలే ఉంది. సీను మా హర్ష, ట్రావెల్ విత్ హర్ష. అది విజయవాడ అంటే ఎండలు రా బాబు. మన ఆంధ్ర అంటేనే ఎండలు. మార్చి నెల వచ్చేసింది, ఇంకా ఎండలు మొదలయ్యాయి. విజయవాడ రైల్వే స్టేషన్ కాసేపు ఎక్స్ప్లోర్ చేసి కాస్త ఫన్ ఎంటర్టైన్మెంట్ 1.5 hour ఎంటర్టైన్మెంట్ చేస్తాం. ఇక్కడ ఫన్నీ థింగ్ జరిగింది ఏంటంటే, హర్ష బ్రో వాడిని ఆడుకుందాం అనుకున్నాడు. వాడే హర్ష బ్రోని ఆడుకున్నాడు. రివర్స్ జరిగింది సీన్ అంతా. ఇచ్చి పడేశాడు మనోడు మాత్రం. మనోడికి స్ట్రోకులు. అసలుకి మామూలు ఫన్ కాదు అక్కడ. మీరెవరైనా ఇంజన్ని బోగీని కలపడం ఎప్పుడైనా చూసారా? ఓ లుక్ వేసుకోండి, నేను చూపిస్తా. ఆ మధ్యలో ఓ పర్సన్ ఉంటాడు, ఆ రెండింటి అటాచ్ చేస్తాడు. ఇది చాలా రిస్కీ జాబ్ అదని మాట. మొన్న బీహార్లో ఒకరు చనిపోయినట్టున్నారు. మీకు ఆల్రెడీ తెలిసింటే కామెంట్ చేయండి. ఇక్కడ కాన్వర్సేషన్ ఏం జరిగిందో మీకు నీట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓ తాత అక్కడ కూర్చొని ఒక్కడే ఉంటే నేను పోయి అడిగా, తాత ఏంది తాత ఒక్కడే కూర్చొని ఉన్నావు, ఏంది విశేషాలు, మీ వాళ్ళు ఎవరు రాలేదని. పని మీద వచ్చావు తాత అంటే, నేను ఇక్కడ మా కూతురు దగ్గరకు వచ్చానయ్యా, మళ్ళీ వెళ్తున్నాను, మాది ఖమ్మం జిల్లా అని చెప్పాడు. ఒక్కడు ఎలా వెళ్తావా తాత అంటే, నేను ఒక్కడిని వెళ్ళగలనయ్యా అన్నాడు. ఈ వయసులో కూడా ఈ తాతగారు ఒక్కళ్ళే తిరుగుతున్నారంటే చాలా గ్రేట్. మీ ఇంట్లో ఎవరైనా ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళని మీరు జాగ్రత్తగా చూసుకోండి. మీ చుట్టుపక్కల ఎవరైనా ముసలి వాళ్ళు మీకు కనపడితే వాళ్ళ గుడ్ అండ్ బ్యాడ్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి, వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో. అలా స్టేషన్ అంతా తిరుగుతూ ఉంటే కంటెంట్ కోసం ఆ లోపల మా ట్రైన్ వచ్చేసింది. మా ఫ్రెండ్ కాల్ చేసేసాడు, ఎంబడి వచ్చేసాం. ఏందైతే ఎక్కేసాం ఏసీ. ఢిల్లీ దాకా కొంచెం ఫేస్ క్లీన్ చేస్తాం. మేకప్ అయ్యి వ్లాగ్ తీస్తాడు మన బ్రో. ఇప్పుడు నీట్ గా అది ట్రైన్ ఎక్కేసాం విజయవాడలో. అలా మిర్రర్ దగ్గర షో చేసుకుంటూ ఫేస్ వాష్ చేసేసుకొని స్టార్ట్ అయిపోయాం బ్రో. చూసుకోవడానికి బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. అది విషయం. తడిపొడి ఒక కంపార్ట్మెంట్ మొత్తం తడిపొడి.
నెక్స్ట్ కంపార్ట్మెంట్ కి బయలుదేరుతున్నాం. బ్రో ఎలా ఉన్నారు బ్రో ఫస్ట్ కంపార్ట్మెంట్ లో? చెప్పు బ్రో, నీ రివ్యూ చెప్పు బ్రో. అది ఇది ట్రైన్లో క్యాంటీన్. ఎప్పుడైనా మీరు ఇక్కడ ఫుడ్ తింటే మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి కమెంట్స్లో. ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అనేది జరుగుతుంది. టీసీతో డిస్కస్ చేస్తున్నాం. మా ఫ్రెండ్ ఏం చేశాడంటే వాళ్ళ తమ్ముని కూడా వాడితో పాటు తీసుకొచ్చాడు. ఇప్పుడు వాడి సీట్ లేదన్నాడు, అడ్జస్ట్ మాతోనే అవ్వమన్నాడు. మళ్ళీ డబ్బులు చూస్తే 1500 తీసుకున్నాడు. ఎలా చేయాలో అర్థం కావట్లేదు. రిక్వెస్ట్ అయితే చాలా చేసుకున్నాం, బట్ సీట్లు లేకపోతే ఆయన ఏం చేస్తాడు? ఇంత సీరియస్ మ్యాటర్ జరుగుతుంటే వాడు చూడండి ఏం చేస్తాడో, నక్కలాగా పైనుంచి తొంగి చూస్తున్నాడు. ఎట్ లాస్ట్ 1400 ఇచ్చేసి మా సీట్లలోనే మా వాడు అడ్జస్ట్ అయిపోయాడు. ఇంకా టైం పాస్ అవ్వట్లేదని ప్యాక్ ఆట ఆడదామని ప్యాకులు తీసామమ్మా. ఇంక ఈ బ్రో పేరు స్వామి, ఇతని పేరు మీకు తెలుసు సాయి కృష్ణ. ఈయన చూడండి వ్లాగులు తీస్తున్నాడు హర్ష బ్రో. ఇతను కొత్త అకౌంట్ మన డిస్క్రిప్షన్లో ఉండిద్ది, ఒకసారి చెక్అవుట్ చేయండి. బ్రో కూడా మంచి టాలెంటెడ్ పర్సన్, ఇచ్చేస్తుంటాడు స్ట్రోకులు. అదిగోండి మా స్వామి పనిచేస్తున్నాడు సప 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 సప. మధ్యాహ్నం 3ంటికి స్టార్ట్ చేసాం, రాత్రి 11 దాకా ఆడుతూనే ఉన్నాం. మధ్యలో జోకు బెట్లని. బ్రో అగైన్ It gave his own match. వీడియో నాకు షో రాలేకుండా చేసాడు. అది ఫస్ట్ ఆట డ్రాప్ కొట్టింది ఇతరే. మా వాడు నేను ఒక వ్లాగ్ తీసాం, మధ్యలో డాన్సింగ్ రీల్ ఒకటి నీట్ మామూలుగా వేయట్లేదు చూడండి. మా వాడు స్టెప్ హీరో, మా వాడు లుకింగ్ చూడండి, అసలు పిలవడం కానీ హీరో కట్అవుట్ మెటీరియల్ ఇది. అసలు షారుఖ్ ఖాన్ డై హార్ట్ ఫ్యాన్. చూడండి నేలు పెట్టి చిన్నపిల్లలు వచ్చే పరిస్థితి ఎన్టీఆర్ రైలు పోయింది, రాధయ్య పోయింది. చూడండి నీట్ గా చూడండి. వావ్, ఇండియన్ డస్ట్బిన్స్ రైల్వేలో దాటేసి మళ్ళీ పోవచ్చు. ఇలా ఉంది. ఏంది బ్రో మళ్ళీ వచ్చేసా మీకోసం ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చా. మనం స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ పెడితే ఇక్కడ వచ్చింది అనుకున్నాం, చాలా యూజ్ లేదు. ఇప్పుడు ఏంటంటే మనం ట్రైన్ లో మన క్యాంటీన్ అనేది ఒకటి ఉండేది, అక్కడికి వెళ్ళి మనం ఆర్డర్ తీసుకొని మన బాయ్స్ అందరికి ఫుడ్ పెట్టేది చేద్దాం. హోప్ దట్ బాగుండాలని అనుకుంటున్నా. అది ఎలా ఉందో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా. చికెన్ నీళ్ళు చూపి ఫోకస్. నీ వాటరా లేకపోతే చికెనా? ఇదేంది ఇది? అసలు ఉడికిందా? ఇదేంది? ఇది ఉల్లగడ్డ, ఇది ఏంది కొడుతుంటే ఊరే లోపలంతా ఏంది? ఇది మామిడికాయ పచ్చడి వేసాడు, నిమ్మకాయ అంట. ఇది మిక్స్డ్ ఏందో కలిపాడు. ఇది ఒకటి పనికి వచ్చింది దీంట్లో. ఎంత తెలుసా ప్రైజ్ ఎంత తెలుసా? 180. ఈ చికెను, ఈ అన్నం చూపిన. ఇది అన్నం చూడండి, ఇది అన్నమా లేకపోతే పొరుగులా ఏం అర్థం కావట్లా. ఊరి 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 vlogger. He is the vlogger. Who is he? He is a vlogger. The traveler. నా నాన్ వేషన్ అన్నా నన్ను నేను ఎత్తుకుంటున్నా ట్రిప్పులో. వాడు ఎత్తుకుంటున్నాడంట బ్లాగర్. ఫన్నీ మ్యాన్. సబ్స్క్రైబ్ చేయొచ్చు ఇతని ఛానల్. హర్ష, డోంట్ ఫర్గెట్ టు ఫకింగ్ సబ్స్క్రైబ్ ఇట్. వీడియో ముందు రెడీ అవ్వడానికే ఇంత డెడికేషన్తో రెడీ అవుతున్నాడంటే ఇంకా ఈ వీడియో ఎంత డెడికేషన్తో తీసింటాడో మీరే లెక్కేయండి. ఈ బ్రో ఛానల్ నేను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తా, కానీ ఒకసారి చెక్అవుట్ చేయండి. మనోడు కూడా మంచి కంటెంట్ ఇస్తాడు. ఒకసారి అతని వీడియోస్ కూడా మీరు చూడండి. నువ్వు అనొచ్చు నీ వీడియోస్కి దిక్కులేదు, మళ్ళీ వాడి వీడియోస్ ఏం చూడమంటావురా అని. ఒక రోజు ఉండిద్ది బ్రో, ఎవడైనా డెవలప్ అవుతాడు, ఆ రోజు వస్తుంది. మన పడక రెడీ అయిపోయింది. డే 1 అయిపోయింది. మనము ఎట్లా ట్రావెల్ చేసామో డే 1 మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ వచ్చేసి మార్కాపురంలో 7 o'clockకి ట్రైన్ ఎక్కేసాను విజయవాడకి. దాని తర్వాత నేను 1కి ఇక్కడ దిగేశాను విజయవాడలో. విజయవాడ నుంచి మళ్ళీ 2కి అయితే 3కి వచ్చింది. ట్రైన్ డిలే అయింది 1 hour. మధ్యలో వెళ్ళి మా ఫ్రెండ్ వాళ్ళ డాడీతో వెళ్ళి
గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేసాం. భోపాల్ జంక్షన్. బాగున్నారా? డే 2 ప్లాన్ చూపించేస్తా. జర్నీ మనకి 4 వరకు మనకి జర్నీ ఉంది. తాజ్ మహల్ కవర్ చేద్దాం ఆగ్రాలో దిగి. ఇక్కడ మా వ్లాగర్ నెంబర్ 2 ఇక్కడ తిరుగుతున్నాడు. ఎక్కడ బ్రో 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 అది పైన పెడతారు అప్పర్లో. చలి ఏసీ ఎక్కువైపోయింది, అందుకని కాస్త కూలేదు. అదే టీ తాగి నీట్గా టిఫిన్ కూడా ప్యాక్ చేయించుకొని ట్రైన్ ఎక్కేద్దాం. మా గాయ్స్ అందరు కూడా టీ తాగేస్తున్నారు. మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ చూడండి, 20 రూపాయలు. మళ్ళా కార్డ్స్ స్టార్ట్ చేసాం. నేను ఇప్పుడు మీనా జంక్షన్కి వచ్చేసాం. ఇప్పుడు కాసేపు మనకు 10 నిమిషాలు ఇక్కడ ట్రైన్ అయింది. బ్యాగ్ ఆడాడి బిజీ అయిపోయి మళ్ళీ ఇప్పుడు ఫుల్ కోల్డ్ ఉంది. చూడండి సన్ రైజ్ ఆస్వాదిస్తున్నాం. ఓకే, మన తెలుగు మాట్లాడే వాడికి అర్థం కాదు. అది నవ్వుకుంటారు మనల్ని చూసి. అది విషయం. అయితే నీకు ఆల్రెడీ చెప్పాక మా హర్ష బ్రో డై హార్ట్ ఫ్యాన్ ఆఫ్ షారుఖ్ ఖాన్ అని. ఆ ఫోటో దిగడానికి ఎన్ని కష్టాలు పడుతున్నాడంటే అతని కష్టం చూసి నాకే బాధ అనిపించిందండి. స్వర్ణ జయంతి అగ్లా స్టేషన్ ఝాన్సీ. స్వర్ణ జయంతి ఒక స్టేషన్ ఉంది, మనం దిగాలి ఆగ్రాలో. ఝాన్సీ స్టేషన్లో ఉన్న జంక్షన్. ఇక్కడ మనం ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం. మనం ఆర్డర్ చేసుకున్న ఫుడ్ వచ్చేసింది. లోపల ఎలా ఉందో చూద్దాం. ఫుడ్ టెక్స్చర్ కూడా బాగుంది. టేస్ట్ చేసి చెప్తే ఎలా ఉందో. యావరేజ్, నాట్ బ్యాడ్. ఇది మాత్రం ఇచ్చారంటే గ్రేట్. వెల్కమ్ టు నార్త్ ఇండియా. 130 రూపీస్. వెల్కమ్ టు నార్త్ ఇండియా. ఆగ్రాలో ల్యాండ్ అయ్యాం రైల్వే స్టేషన్. ఇక తాజ్ మహల్కి వెళ్తున్నాం. ఫ్రెష్ అప్ అయిపోయి మా ఫ్రెండ్స్ అందరూ వెనకాల వెళ్తున్నారు. నేను ఇప్పుడు వెళ్ళాలి. ఓకే దెన్. ప్లాట్ఫామ్ నెంబర్ 1 దగ్గర ఇలాంటి రూమ్ ఉండిద్ది. ఇక్కడ మన టికెట్ నెంబర్ చూసేస్తే వాళ్ళే మనకి బుక్లో రాసుకొని మనకి లోపలికి ఎలో చేస్తారు. మనం ఏమని కట్టడం అక్కర్లేదు. ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ మనం ఇప్పుడు మన లగేజ్ ఏమన్నా ఉంటే, హెవీ లగేజ్ అంటే మనం మోసుకెళ్ళలేం కాబట్టి లగేజ్ తెచ్చుకున్నాం కాబట్టి అది మనం లాక్ రూమ్లో ఇచ్చేసి. మాలాగా ఎంతోమంది ఫారినర్స్ కూడా వచ్చారు తాజ్ మహల్ చూడడానికి. అది ఎందుకంటే 7 వండర్స్లో అదొకటి కాబట్టి. ఫేస్ వాష్ ఎప్పుడైనా చేసుకోవాలంటే హర్షాలా చేసుకోవాలి. ఇలా ఫేస్ మొత్తం మాలిష్ చేసుకోవాలి. ఎక్కడున్న బ్యాక్టీరియా మొత్తం బయటకు వచ్చేసిద్ది. నీట్గా ఫ్రెష్ అయిపోయాం. లాకర్ రూమ్లో లగేజ్ పెట్టడానికి వచ్చేసాం. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ చూసారా అక్కడ పెట్టేస్తున్నారు. ఫ్రెష్ అప్ అయిపోయాం. మా గాయ్స్ అందరూ కూడా ఫ్రెష్ అప్ అయిపోయారు. ఇంకా లాకర్ రూమ్లో కూడా లగేజ్ పెట్టేసాం. మేము తాజ్ మహల్కి బయలుదేరుతున్నాం. తాజ్ మహల్ ఫస్ట్ గేట్ ఎంట్రీ వెళ్ళిపోతున్నాం. తాజ్ మహల్కి చాలా ఎగ్జైటింగ్గా ఉంది తాజ్ మహల్ చూడడానికి. హర్ష పెద్ద స్కామ్లు ఇరుక్కున్నాడు. 510 రూపాయలు డౌన్ పేమెంట్ డిపాజిట్ చేయమన్నాడు. వాడు గల్లైపోయాడు మావాడు. వాడు ఎరకలు పడ్డాడు కాసేపు. ఫస్ట్ అన్ని ప్లేసెస్ తిప్పి బ్రేక్ఫాస్ట్ కూడా పెడతా అంటే మావాడు టెమిట్ అయిపోయాడు. మళ్ళీ రైల్వే స్టేషన్లో వదిలి పెడతానంటే చాలా టెమిట్ అయిపోయాడు. మావాడు వెనకలు బ్లాక్ చేసుకుంటున్నాడు. పాపం మామూలు హల్చర్ చేసేసారు కాసేపు. అయితే తాజ్ మహల్కి అయితే వచ్చేసాం. ఇట్లా ఫస్ట్ గేట్ నుంచి నడుచుకుంటా. మనం ఆల్రెడీ ఎంట్రీ టికెట్ తీసేసుకున్నాం. లోపల చూడండి చాలా సెక్యూరిటీ ఉండిద్ది. బ్యాగ్స్ అన్నిటిని మనం లాకర్ రూమ్లో పెట్టుకుని లోపలికి వెళ్ళాలి. ఫోన్స్ కూడా సైలెంట్లో పెట్టుకోవాలి. తాజ్ మహల్ లోపలికి వచ్చేసాం. వచ్చినమ్మటే ఎంట్రన్స్లో చూడొచ్చు మీరు ఎంత గ్రీనరీ ఉందో. అసలుకి ఎలా కట్టారా బాబు ఇదంతా. అసలు ఆర్కిటెక్చర్ మాత్రం ఒక రేంజ్లో ఉంది. తాజ్ మహల్ లేక వచ్చాము. ఇక్కడ మనం టికెట్ 50 రూపీస్ పెట్టి తీసుకున్నాము పర్ పర్సన్. 50 రూపీస్ పెట్టి టికెట్ తీసుకున్నాము. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కూడా ఫ్రీయే. వాటర్ బాటిల్ తెచ్చుకొని వాటర్ ఫిల్ చేసుకొని తీసుకువెళ్ళొచ్చు లోపలికి. ఎంట్రీ అవుతున్నాం తాజ్ మహల్ లేకి. చూపిస్తా తాజ్ మహల్. ఎంత ఎక్సైటింగ్గా అనిపిస్తుందంటే తాజ్ మహల్ అలా చూస్తుంటే అమ్మ ఎంత బాగుందంటే బ్రో ఒక్కసారైనా వచ్చి విజిట్ చేయండి బ్రో. లవ్కి సింబల్ బ్రో తాజ్ మహల్. ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి. అసలు మాటల్లో చెప్పలేకున్నా, మాటల్లో వర్ణించలేకున్నా బ్రో. లిటరల్లీ గూస్ బంప్స్ వస్తున్నాయి బ్రో.
అందరూ టూరిస్టర్సే, అసలు అందరు ఫారినర్స్ వచ్చారు, చాలా మంది వేరే వేరే కంట్రీస్ నుంచి చాలా మంది వచ్చారు. చూడండి తాజ్ మహల్ చూడడానికి, అసలు ఎంత బాగుందంటే తాజ్ మహల్ దగ్గర నుంచి చూస్తుంటే వావ్. మా హర్ష బ్రో ఎక్కడికి పోయినా ఈ షారుఖ్ ఖాన్ పోజ్ మాత్రం వదలట్లేదు, రస్సాం పిచ్చి పట్టేసింది. ఫారినర్స్ మన ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసుకొని ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు, చూడొచ్చు మీరు. 160 మంది ఫారినర్స్ అయ్యా, అసలు ఎక్కడ పట్టినా మన డ్రెస్సెస్, మన ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసుకొని ఎంత క్లాసిక్గా వచ్చారంటే ఈ ఫారినర్స్, చూడొచ్చు మీరు. తాజ్ మహల్ని ఆనుకొని యమునా నది అనేది ఫ్లో అవుతూ ఉండిద్ది. ఆ పక్షుల శబ్దాలు, ఆ సీనరీ ఈవినింగ్ టైంలో మాత్రం ఇది ఎక్స్పీరియన్స్ చేయాలంటే మీరు ఖచ్చితంగా ఆగ్రా రావాలి బ్రో. తాజ్ మహల్ ఒక్కసారైనా విజిట్ చేయండి మీ లైఫ్ టైంలో ఒక్కసారైనా. ఇది మాత్రం వెంటాస్టిక్ అసలు ఎక్స్పీరియన్స్ అనేది చెప్పొచ్చు. మా గాయ్స్తో ఒక స్లో మోషన్లో వీడియో దిగేసాము తాజ్ మహల్ దగ్గర. ఇది లైఫ్ టైం మెమొరీ మా అందరికీ కూడా మర్చిపోలేనిది. కొన్ని ఫొటోస్ దిగేసి మా ఫ్రెండ్స్ డిస్కస్ చేస్తున్నారు ఎలా వెళ్ళాలని, సీరియస్ డిస్కషన్ చేస్తున్నారు. ఇంకా బాగుంది ఫీలింగ్. ఒక లవ్కి ఒక సింబల్ తాజ్ మహల్, 7 వండర్స్లో వండర్. ఇంకా మిగతా 6 వండర్స్ కూడా చూడాలనుకుంటున్నా, మీ సపోర్ట్ ఉంటే చూస్తా. సరే మా వాళ్ళు పిలుస్తున్నారు. ఇంకా నాత్ అంటే చపాతీలు, ఈ న్యూడిల్స్ బాగా చేశాడు ఈ బ్రదర్, చెప్పడం మర్చిపోయి. మా గాయ్స్ అందరూ ఫోటోలు వీడియోలు దిగి చాలా అలసిపోయారు. ఇంకా మా జర్నీ స్టార్ట్ చేసాం ఢిల్లీకి. ఇప్పుడే గాయ్స్ మనల్ని బస్ ఆపారు, వాష్రూమ్స్ ఏమన్నా ఉంటే వెళ్ళడానికి. ఇందా ఛార్జింగ్ లేక బస్సు ఎలా ఎక్కాము అసలు మొత్తం పెద్ద స్టోరీ. రైల్వే స్టేషన్లో ఒక ఈ ఆటోలు అమ్మో మామూలుగా వాడు 200 అంటాడు, 200 నుంచి 150 పడిపోయిద్ది, 150 నుంచి 50 పడిపోయిద్ది, 50 నుంచి 20 రూపాయలు పడిపోయిద్ది. 7 కిలోమీటర్లు 20 రూపాయలు దించాడు గురు. అసలు ఎంత దారుణం అంటే అసలు వాళ్ళు ఏంది, వాళ్ళు మోసం మనల్ని చేస్తున్నారో వాళ్ళు మోసం చేసుకున్నారా అని అర్థం కాల. ఫుడ్ అసలుకి మ్యాగీ సూపర్ ఉంది. నేను ఇప్పుడు దాకా తిన్న ఫుడ్లలో మ్యాగీ ఒకటి, ఆ ట్రైన్లో బిర్యానీ ఒకటి, ఆ రెండే బాగున్నాయి అమ్మ. తినాయాలు పాన్ పరాకు చెప్పడం మెయిన్గా మర్చిపోయా. ఒక్కడైనా నోట్లో అది వేసుకోకుండా నములుతాడా బ్రో? అస్సలు చాక్లెట్ అది పాన్ పరాకు. ఆ డ్రైవరు, క్లీనరు, ఆడ కూర్చున్న ప్రతియోడు పాన్ పరాకే. చాయ్కి తాగుదామంటే నోట్లో పాన్ లేసి అని ఊస్తున్నారు. ఏంది బ్రో ఇది? అమ్మో పాన్ పరాకు వాసనలు, అరే నాయన ఇది మామూలుగా లేదయ్యా. ఉత్తరప్రదేశ్ అంటే ఏందో చూపించేస్తున్నారు మన వాళ్ళు. మళ్ళీ Day 3 వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. ఇప్పుడు దాకా గ్లాడ్సన్ సైనింగ్ ఆఫ్. ఓకే బాయ్, గుడ్ నైట్, టేక్ కేర్ గాయ్స్.